హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలరేగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని శరత్ సిటీ మాల్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎస్ కుమారుడి నుంచి 40 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నగరంలోని ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని పట్టుకొని మొత్తం పరిశీలించగా దాంట్లో ఈ 1 కేజీ గాంజా, ½ కేజీ ఓజీ కుష్ గాంజా, తర్వాత 6 గ్రాముల చెరస్, తర్వాత 4.38 గ్రాముల హషీష్ స్టిక్స్, ఆ తర్వాత 5 ఫారెన్ లిక్కర్ బాటిల్స్ కూడా దొరకడం జరిగింది. దాంట్లో 4 గోల్డ్ లెవెల్ బాటిల్స్ ఉన్నాయి, 1 సింగిల్ టన్ బాటిల్ ఉంది. ఈ అన్నిటి విలువ కలిపి గంజాయి మరి ఇతర పదార్థాలు, స్కారు అన్నీ కలిపి 40 లక్షలకు పైగా ఉంటుంది. దాంతోపాటు ఇక సాఫిస్టికేటెడ్ వేయింగ్ మిషన్ కూడా, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ ఇట్లాంటివి సాధారణంగా దొరకవు. అట్లాంటివి తర్వాత సిగార్ హోల్డర్స్, జాయింట్ హోల్డర్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది.